హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. నాలోన గల వెలుగు నా పరిసరముల వారి రూపముగా గన్పట్టుగాక, నా హెచ్చరించడి నాదమా వెలుగుగా వినిపించి కనిపించి వెలయుగాక, నాలోన వెలుపల నేలు నిశ్శబ్దంబు ప్రేమగా సాక్షాత్కరించుగాక, మా కంఠశబ్దాల చీకట్లు వెలుగుగా కరిగించి అది మమ్ము కలుపుగాక, తెలివికిని సద్గుణముల బలము గూర్చి నా ప్రణాళిక విశ్వప్రణాళికగను వ్యాప్తమై విశ్వమూర్తి రూపంబునందు నిలుచుగావత శాశ్వత నిలయమగుచు అని అభిలషించారు కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచారి గారు. మాస్టర్ ఈకే ఒక మహామంత్రం. శ్రద్ధగా ఒక్కసారి తలుచుకుంటే చాలు మానసిక శారీరక ప్రశాంతత లభిస్తుందని అంటారు ఆయన శిష్యులు. మానవుడే మహనీయుడైతే అలాంటి మహనీయుల్లో కులపతి శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు అగ్రగణ్యులు. మనం సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో జగద్గురు పీఠం వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ స్థాపించి భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని దశదిశలా వ్యాపింపచేసిన గొప్ప ఆధ్యాత్మికవేత్త మాస్టర్ ఈకే ఉచిత హోమియో శిబిరాలు నిర్వహించి ఎంతోమంది ప్రాణాలు కాపాడారు. పేదవారికి ఉచితంగా వైద్యం అందించడం పవిత్ర విధిగా భావించిన అపర ధన్వంతరి మానవతావాది మాస్టర్ ఈకే. సరిగా 100 సంవత్సరాల క్రితం 1926 ఆగస్టు 11న పుణ్యమూర్తులు శ్రీ ఎక్కిరాల అనంతాచార్య గారు బుచ్చమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. కృష్ణమాచార్యులు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండడం చూసి పెద్దలంతా ఈ బాలుంది శ్రీకృష్ణ తత్వమే అని నిర్వచించారట. నిష్ఠాగరిష్ఠులైన తల్లిదండ్రుల ప్రాపకంలో వీరి బాల్యం అంతా క్రమశిక్షణ సత్ప్రవర్తనతోనూ గడిచింది. తండ్రి ప్రభావంతో వేదాంగాలు, ఆయుర్వేదం, యోగశాస్త్రం అధ్యయనం చేశారు. వీరికి భక్తిపూర్వక విషయాలే కాదు నాటకాలంటే కూడా చాలా ఇష్టంగా ఉండేదిట. 1944లో మెట్రికులేషన్ పరీక్ష రాయడానికి కాశీ వెళ్ళినప్పుడు దివ్యజ్ఞాన సమాజంలో బస చేశారు. అక్కడ గల అనీబ్సెంట్ విగ్రహం వైపు ఎంతో భక్తితో చూసేవారట. 1944-46 సంవత్సరాల్లో గుంటూరులో హిందూ కళాశాలలో ఇంటర్ చదువుతున్నప్పుడు ఆంధ్ర సాహిత్య మండలి అనే సంస్థను ప్రారంభించారు. అర్పణ అనే కావ్యాన్ని ప్రథమ రచనగా ప్రచురించారు. 1946-49 సంవత్సరాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్సు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. గుంటూరులో హిందూ కళాశాలలోనూ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా తన వృత్తి జీవితాన్ని కొనసాగించారు. 1966లో తెనాలి రామకృష్ణుడి పాండురంగ మహాత్యం కావ్య పరిశీలనంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందారు. వీరి భార్య అప్పమ్మగారు మహాసాధ్వి. సనాతన యోగమును ఆధునికులకు సైతం అలవడినట్లుగా మలచి ఇచ్చిన మహనీయులు యోగీశ్వర్లు మాస్టర్ సివివి గారి సాన్నిధ్యం కృష్ణమాచార్యుల వారికి లభించింది. ఆధ్యాత్మిక రంగంలో వారు సంపూర్ణ వ్యక్తిగా మారారు. మానవాళి శ్రేయస్సు కొరకే తాను ఈ భూమిపైకి వచ్చానని తమ గురువుల ద్వారా తెలుసుకొని కృష్ణమాచార్యులు గారు తన గ్రంథాల ద్వారా సంస్థల ద్వారా ప్రతి ఒక్కరూ తమకు తోచిన రీతిలో సమాజ శ్రేయస్సుకు దోహదపడాలని బోధించారు. 1997 నవంబర్ 8న జగద్గురు పీఠం ద వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ స్థాపించారు. వైద్య సేవ, సనాతన విద్య, ప్రాచీన నవీన విజ్ఞానాల మధ్య సమన్వయం చేయడం, స్వతంత్ర జీవనాన్ని ప్రోత్సహించడం, ఆచరణాత్మకమైన మానవ ధర్మానికి సంబంధించిన శాస్త్ర దివ్య జ్ఞానాలను గ్రంథరూపంలో తీసుకొచ్చి ప్రచారం చేయడం, మహాత్ముల జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించడం, సంఘానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయడం ఈ ట్రస్ట్ ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఈయన ఐరోపాలో పర్యటించి సనాతన భారత ధర్మానికి ప్రచారం కల్పించారు. జెనీవా నగరంలో మోరియా విశ్వవిద్యాలయం ఈయన కృషి ఫలితంగా రూపొందింది. ఈ విశ్వవిద్యాలయం తత్వశాస్త్రం, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయం చేసి అధ్యయనం చేసే విద్యాపీఠం. కృష్ణమాచార్యులు గారు రాసలీల, ఋతుగానం, గోదా వైభవం, మంద్రజాలం, అశ్వత్థామ, సుభద్ర, అపాండవం, స్వయంవరం, పురాణ పురుషుడు, పురుషమేధం, లోకయాత్ర మొదలైన గ్రంథాలు ఎన్నో రచించారు. జయదేవుని గీత గోవిందం పీయూషలహరి అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆధ్యాత్మికం, యోగం, జ్యోతిష్యం,
హోమియోపతి వైద్యంపై ఇంగ్లీషు తెలుగు భాషల్లో అమూల్య గ్రంథాలెన్నో రచించారు. విద్వేషం, హింస, ఘర్షణలు పెచ్చుమీరి మానవ సంబంధాలు క్షీణిస్తున్న నేటి సమాజానికి మాస్టర్ ఈకే బోధనలు ఎంతో అవసరం. వాడెంత వీడెంత అని అన్నడూ అనరాదు. ఎదుటివారి మనస్సు సంతోషించేటట్లు నీవు మాట్లాడగలిగితే శివార్చన జరిగిందన్నమాట. ప్రపంచంలో నీకెవరూ నచ్చకపోవడం ఉండరాదు అని చెప్పడంలో మనిషి యొక్క మాట ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పారు. నిరంతరము రామనామం చేస్తే చాలదు, ఎదుటి వ్యక్తికి చేసి పెట్టే పని రూపంగా ఉండాలి రామనామోచ్చారణ. ఎవరికేమిచ్చినా పరమాత్మకే ఇచ్చుచున్నట్లు ఎవరి నుండి ఏది పొందినా పరమాత్మ నుండియే అనియు భావింపుము అంటూ పనిలో పరమాత్మని సందర్శిస్తూ సర్వం ఆ సర్వాంతర్యామికి చెందినదే అని ఎరుక కలిగి ఉండాలని చెప్పారు. ఏదైనా విషయం తెలియట వలన లాభం లేదు, అది నీ స్వభావంగా మారాలి. ఈ లోకంలో మనమెంత అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏది ఎలాగున్నా సరే సర్దుబాటు చేసుకొనవలసిన అవసరం నీలోనే ఉన్నదని గ్రహించుము అని అనడం ద్వారా మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తే ఎటువంటి ఘర్షణలు కల్లోలాలు లేక ప్రశాంతంగా జీవించవచ్చో తెలియచేశారు. ఆనందం మన యాటిట్యూడ్గా స్టార్ట్ కావాలి, అప్పుడే ఆనందం చేకూరుతుంది. ట్రైన్ యువర్ సెల్ఫ్ టు స్పెండ్ టైం, మనీ అండ్ ఎనర్జీ మీనింగ్ఫుల్లీ. మానవుడు తన వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి ప్రకృతి మరియు సృష్టి ప్రణాళికతో కలిసి జీవించాలని సూచించారు. మాస్టర్ గారు చెప్పినవన్నీ అమృతపు గుళికలే. వాటిని సేవిస్తే ఇలలో స్వర్గం తథ్యం. ఈ మహామనిషి, మానవతావాది, ఆధ్యాత్మికవేత్త 1984 మార్చి 17న తన దేహం చాలించి ఆ పరమాత్మలో కలిసిపోయారు. వారు స్థాపించిన జగద్గురుపీఠం మాస్టర్ హోమియో హోమ్ కుటీర్ ఇండస్ట్రీస్ వారి ఆదర్శాలను ప్రచారం చేస్తూ మానవాళి అభ్యున్నతికై ఇతోదిక కృషి చేస్తున్నాయి. మహోదధి వంటి వ్యక్తిత్వం గల కృష్ణమాచార్యుల వారి గురించి ఎంత చెప్పినా తరగదు. చంద్రునికో నూలుపోగు చందాన నాకు తెలిసినవి పత్రికల్లో ప్రచురింపబడిన వారి విశేషాలు కొన్నింటిని తెలియచేశాను. ఆ మహాగురువుకి మనం నివాళులర్పిద్దాం. నమస్కారం టు మాస్టర్ ఈకే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.